అవినీతి జెండా పాతేసింది. కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. పేదవాళ్లకు 10 రూపాయలు పుట్టడమే గగనమవుతూ ఉంటే, అవినీతి అధికారులకు మాత్రం నగదు గంగా నది ప్రవాహంలా వచ్చి పడుతోంది. గంగా, కావేరి అనుసంధానం జరుగుతుందో లేదో కానీ, అవినీతి అధికారులు, రాజకీయ నాయకుల కలయిక మాత్రం సమర్థంగా జరిగిపోతోంది. ఏ అధికారింట్లో తొంగి చూసినా వందల కోట్లు కనిపిస్తున్నాయి. జనం ముక్కున వేలేసుకొని అబ్బా అనేంతగా ఆస్తులు బయటపడుతున్నాయి. తాజాగా ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ సోదాలు జరిపితే భారీగా నగదు, ఆస్తులు బయటకొచ్చాయి. ఇటీవలే తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీ జరుపుల మోహన్ నాయక్ ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగిపోయిందంటే నమ్మాల్సిందే. ఆయనకు 200 కోట్ల విలువైన అక్రమాస్తులున్నట్లు ఏసీబీ గుర్తించడంతో అరెస్ట్ చేయించి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అధికారుల దగ్గర కూడా భారీగా ఆస్తులు బయటపడి వ్యవస్థలోని లోపాలను ఎండగట్టింది. అధికారం వచ్చిందే దోచుకునేందుకు అన్నట్లుగా తయారైంది. ఉద్యోగం వచ్చిందే అక్రమ సంపాదనను వెనకేసుకునేటట్లుగా మారింది. ఎన్నో రకాలుగా ఏసీబీలు, ఈడీలు, సీబీఐలు దాడులు చేస్తున్నారు. అది సముద్రంలోంచి తీసిన నీటి బొట్టులాగానే మిగిలిపోతోంది. అవినీతి పరులు మాత్రం కడలికి మించి ఉంటున్నారు. తాజాగా పట్టుబడుతోన్న అవినీతి పరుల్ని చూస్తే వాళ్ళ వార్షిక వేతనానికి 1,00,000 రెట్లు ఆస్తులు సంపాదించినట్లుగా అర్థమవుతోంది. వాళ్ళు దాచిన బినామీ ఆస్తుల అంతు చూడటం ఎవరి వల్ల కావటం లేదు. ల్యాండ్ అండ్ సర్వే విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న నరహరి హైదరాబాద్ పరిసరాల్లో విపరీతంగా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు తేలిపోయింది. ఆయన కీలకమైన భూమి పత్రాలు దొరికాయి. బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు లావాదేవీలు జరిగాయి. పైగా అనేక చోట్ల స్థలాలు కొనుగోలు చేశారు. వాటి మార్కెట్ విలువను ఏసీబీ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇక ఆర్ఎన్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో అయితే భారీగా నగదుతో పాటు 15 బంగారు బిస్కెట్లు, కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనమయ్యాయి. ఇంట్లో ఒక మినీ బార్ తో పాటు పదుల సంఖ్యలో విదేశీ మద్యం బాటిల్స్, 1,50,00,000 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ 18 కోట్లని, ఓపెన్ మార్కెట్ విలువ 200 కోట్ల రూపాయలని నిర్ధారణకు వచ్చారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎంతమంది అధికారులు పనిచేశారో దాదాపుగా అందరూ అవినీతి పరులేనని తేలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏసీబీకి పని చెబితే అంతమంది దగ్గర 100 కోట్ల ఆస్తులు పట్టుబడ్డాయి. కాళేశ్వరం మాజీ ఇంజనీరింగ్ చీఫ్ బుక్యా హరిరామ్, ఇరిగేషన్ శాఖ ఈఈ నూనె శ్రీధర్, ఇరిగేషన్ అండ్ క్యాడ్ మాజీ ఈఎన్సీ సి మురళీధర్ రావుపై గతంలో దాడులు జరిగాయి. 12 ప్రాంతాల్లో సోదాలు జరిపి చివరకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. దాంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. నూనె శ్రీధర్ కు 200 కోట్ల ఆస్తులు, బుక్యా హరిరామ్ కు 300 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. చివరకు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాల్సి వచ్చింది.